పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా నీ కుమారుని ద్వారా చక్కని విషయాలు మాకు నేర్పించారు తండ్రి. ఈ రెండో వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. విలువైన సంగతులు ఆలోచించడానికి నీ ఆత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించండి నాయన. వినబోతున్న పిల్లలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ మంచి అంశాన్ని తండ్రి, మనుషులు మిమ్మల్ని కొనియాడిన యెడల మీకు శ్రమ అన్న ఒక మంచి పాఠాన్ని ఆలోచిస్తుండగా తండ్రి, పరిపూర్ణమైన నీ ఆత్మ సహాయము నడిపింపు నాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు, క్రీస్తులో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నెల నవంబర్ 11వ తారీఖు 30వ తారీఖు లాస్ట్ దినంలోనికి మనలందరినీ తండ్రి అయిన దేవుడు క్షేమంగా నడిపించాడు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. లూకాసు వార్త ఆ మంచి మాట, యేసుక్రీస్తు తన నోట పలికిన మాటలు ఆనాడున్న సమాజాన్ని హెచ్చరిస్తూ చక్కని విషయాలు మనకు చెప్తున్నాడు. 24 నుంచి 25 వచనాల వరకు చదువుకుందాం. 24 నుంచి అయ్యో ధనవంతులారా అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 24 నుంచి చక్కని విషయాలు చెప్తున్నాడు. ధనవంతులు అంటే లోకాన్ని అంటే చక్కగా, అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతారు. ఎవరి గురించి చెప్తుండు? లోకంలో కేటగిరీలు చెప్తుండు. మొత్తం ధనవంతుల గురించి చెప్తున్నాడు, నవ్వుతున్న వారి గురించి, ఆదరణ పొందిన వారి గురించి చెప్తున్నాడు, నవ్వుతున్న వారి గురించి చెప్తున్నాడు. మీరు గమనించండి. అయ్యో అన్న పదం అయితే కామన్గా వస్తుంది. ఏమంటుడు? అయ్యో అన్నాడు, అయ్యో అన్నాడు. మీరు గమనించండి. అయ్యో అయ్యో అని ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. అయ్యో ధనవంతులారా అన్నాడు, అయ్యో ఇప్పుడు మీరు కడుపు నిండే వాళ్ళారా అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? అయ్యో ఏమంటున్నాడు? అయ్యో ఇప్పుడు మీరు నవ్వుచున్న వారులారా. 3 అయ్యోలు వచ్చినాయి. అయ్యో అయ్యో అని చెప్తుండు. ఎందుకు? ఈ మనుషులు ఏం చెప్తున్నారు అంటే, ధనవంతులారా, ధనవంతులుగా అయ్యారంటే ఏంటి? ధనవంతులు సడన్గా అవుతున్నారు అంటే ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళని ధనవంతులను చూశారు. ధనవంతుడు దేవుడు ధనాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు. ధనాన్ని మనం చేసుకున్నాము, ఇందులో నుంచి కలిగినది మనం ఇతరులకు పంచాలన్న ఆలోచన లేకుండా వాళ్ళకు వాళ్ళే ఉంటున్నారు. కడుపు నిండిన వాళ్ళారా కూడా అంటున్నాడు. నవ్వుచున్నవారు అంటే 3 కేటగిరీలను చెప్తున్నారు. అపహాసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ధనమే దేవుడను కొలిచేవారు కొంతమంది ఉన్నారు. మీరు గమనించండి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నాడు? కింది వచనంలో చూస్తే, మనుషులందరూ మిమ్మను కొనియాడిన ఎలా ఏమంటున్నాడు? మీకు శ్రమ వారు పితరులను అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అని చెప్తూ, మీరు గమనించండి. ఇక్కడ మనుషులను కొనియాడే మనుషులు మనం ఏం కోరుకుంటామంటే, మనుషుల వల్ల మెప్పు, ఘనత, పొగడతలు ఇవన్నీ మనం కోరుకుంటాం. కానీ మనుషులు మనలో కొనియాడితే మనకు శ్రమ అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ధనవంతులను కూడా వాళ్ళ దగ్గర ఎలాగైనా ధనం తీసుకోవాలని పొగుడుతారు చాలామంది. ఇప్పుడున్న దుస్థితి ఏం దొరికేనా? పాస్టర్లు కూడా ఇతరులను పొగడడం నేర్చుకున్నారు బాగా. డబ్బున్న వాళ్ళను బాగా పొగుడుతారు, అసలు ఏం లేని వాళ్ళని అసలే పట్టించుకోరు. మీరు గమనించండి. కొంచెం జర పేదగా ఉన్నాడు, కొంచెం ఇదిగా ఉన్నవాడు వాళ్ళని ఏలన చేస్తాడు. ఆదరణ పోయి కడుపు నిండిన వాళ్ళు మీరు దుఃఖించి ఏడ్చెదరు అంటే ఏంటి? తన మట్టుకే తనకి ఇతరుల గురించి ఆలోచించకుండా ఉన్నవారి గురించి కూడా యేసుక్రీస్తు చెప్తున్న ఒక మంచి మాట. మీరు గమనించండి. అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆరాధన మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారని చెప్తుండు. అయ్యో ఇప్పుడు కడుపు నిండే వారులారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారులారా మీరు దుఃఖించెదరు, ఏడ్చెదరు. అంటే ఈ లోకంలో ఆనందమే ఆనందం. అందుకే కదా ఏ ప్రోగ్రాం చూసినా నవ్వులు, స్కిట్లు, ఆనందాలు, డబుల్ మీనింగ్ మాటలు, కడుపు చెక్కలైపోయే నవ్వులు. నవ్వుచున్న వారులారా ఎక్కడెడతారు? అల్లు రామలింగయ్య బాత్రూంలో పడి చనిపోయాడు. ఆయన పడ్డాడు, ఏదో ఎముకో తిరిగిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అనేక మందిని నవ్వించిన ఆయన ఏం చేసిన ఎరికైనా
విపరీతంగా ఏడ్చిండు. తెలుసా, విపరీతంగా ఏడ్చిండు. రాజబాబు కూడా చాలా నవ్వించిండు, చాలా కామెడీ చేసిండు. ఆయన కూడా చనిపోయిండు. ఎంతోమంది నవ్వించిన వారు చచ్చిపోయేటప్పుడు వాళ్ళ చివరి దినాల్లో చాలా ఏడ్చి రోదన, ఏంటి జీవితము, చేస్తున్న ఇంజక్షన్లు కానీ ఆ బ్లడ్ పరీక్షలని అవన్నీ చేస్తుంటే, ఆ ఇంజక్షన్లు గుచ్చుతుంటే శరీరం తట్టుకోలేక విపరీతంగా ఏడ్చిండు. ఎంతోమందిని, వేల మందిని, వందల లక్షల మందిని నవ్వించిన వీళ్ళు ఏం చేసిరు, చివరికి ఇక్కడ ఏడ్చిరు. తర్వాత మళ్ళీ ఏడుతారు, తర్వాత కూడా ఏడిపే ఉంటుంది. భూమి మీద కొంతకాలం నవ్విస్తారు, కొంతకాలం ఏడుపు ఉంటుంది. కానీ శాశ్వతమైన ఏడుపు, శాశ్వతకాలమైన నవ్వు భూమి మీద ఉండేది కాదు. శాశ్వతకాలం నవ్వు ఉండదు భూమి మీద, శాశ్వతకాలం ఏడుపు ఉండదు. శాశ్వతకాలం ఎక్కడ ఏడుపు ఉంటుంది కానీ నరకంలో ఉంటుంది. శాశ్వతకాలం ఆనందం, సంతోషం ఎక్కడ ఉంటుందా, పరలోకంలో ఉంటాయి. ఈ రెండు ఒక దగ్గర కలిసి ఉండేదే భూలోకం. ఈ నవ్వు ఏడుపు కలిసి ఉండేదే భూలోకం. ఈ రెండు లోకాల్లో రెండు కలిసి ఉండవు. నరకంలో ఏడుపే కానీ ఆనందం అనేది ఉండదు, పరలోకంలో ఆనందమే కానీ ఏడుపు అనేది ఉండదు. ఈ రెండింటికి, ఈ రెండు ఏడుపు నవ్వు అంటే సంతోషము, బాధ కలిసి ఉండేదే ఈ భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళ జీవిత కాలంలోనే ఈ నవ్వు, సంతోషాలు, బాధలు, వేదనలు, ఆనందాలు అనేది ఈ కలిసి ఉండేటి. అవి చావుతో రెండు తెగిపోతాయి, చావుతో రెండు వేరైపోతాయి. భూమి మీద 60 ఏళ్ళు ఉంటాము, 70 ఏళ్ళు ఉంటాము, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం వరకు ఉంటాం. కానీ ఏడుపు, బాధ అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ శాశ్వతమైన ఆనందం, సంతోషం అంటే నీకు పరలోకమే. శాశ్వతమైన ఏడుపు ఉందనుకోండి, అది నరకమే. ఇక అందుకు ఆనందం పోయేది ఉండదు. పాతాళం వెళ్ళిపోయి ఆనందంగా ఉండేటోడు ఓడు ఉండడు. పరలోకం వెళ్ళిపోయి నేను బాధపడుతున్నా అంటోడు ఓడు ఉండడు. ఎందుకంటే మీరు గమనించండి, అది ఆనందకరమైన లోకము, ఇది బాధాకరమైన లోకము. ఈ రెండు కలిసి ఉన్నదే ఈ భూమి మీద. ఈ రెండు కలిసి ఉన్న భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ఏం చెప్తుండు, ధనవంతులారా ధనాన్ని సమకూర్చుకుంటున్నారు, మీరు ఆనందిస్తున్నారు, మీరు కోరిన ఆదరణ మీరు పొందారు, మీకు ఏదైతే అనుకున్నారో, మీరు ఏదైతే సాధించారో, ఏదైతే మీరు ధనాన్ని సంపాదించుకున్నారో, ఈ ఆదరణ అనేది భూమి మీద మీరు పొంది ఉన్నారు. కడుపు నిండా తింటున్నారు, మీరు కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు నవ్వుచున్న వాళ్ళారా, ఒకానొక నాడు భయంకరమైన దుఃఖం అనేది ఉంటుంది. ఆ దుఃఖం అనేది పోదు. ఆకలి కొన్నవారు ఆకలి కొంటారా? ఖచ్చితంగా. ఒక చుక్క నీళ్ళ కోసం ఏడుతున్నాడు. ధనవంతుడి గురించి చెప్పలే యేసుక్రీస్తు, ఒక నీటి వేలుకొన ముంచి నా యుద్ధకు పంపు అంటాడు. అంటే ఒక నీటి చుక్కకు అంత వేదన, అక్కడ ఆకలని కాదు, అంత వేదన పడతాడని ఆ వేదన తీవ్రతను చెప్తున్నాడు. లాజరు ధనవంతుని విషయంలో మనం చూస్తే ధనవంతుడు ఏమంటాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ను తన వేలు నీళ్ళలో కొన ముంచి ఆ దాహం తీర్చుకున్నటకు నా దగ్గర పంపంటే ఏమంటాడు, పంపడు. మనం లీటర్లు తాగిన మనము ఒక్క నీటి చుక్క కోసం పాతాళంలో అంత వేదన ఉన్నదంటే మీరు గమనించండి. ఆడు ఎంత నవ్విండో ధనవంతుడు, ఎంత మంచి బట్టలు ధరించుకుండో, ఏం చేసిండు, ఎంత గొప్పగా ఆధిక్యత పొందిండో లోకంలో. అంతేనా? ధనవంతులకు ఉన్నది అదే కదా, హాయిగా తినడం, తాగడం, మంచిగా పొగిడించుకోవడం, చాలా గొప్పగా ఉంటాడు. ఈ 16వ అధ్యాయంలో ఉన్న శుభవార్తది మంచిగా ఆయనకు అప్లై అయిపోద్ది. మీరు గమనించండి, వాడు ధనంగా ఉన్నాడు, చాలా సంతోషించిండు, మంచి బట్టలు ధరించుకుంటూ చాలా మంచిగా ఆనందంగా అనుభవించిండు. కానీ ఒకానొక దిన అసలైన బాధలోనికి వెళ్ళిండి, ఏమైండు, ఏడుస్తుండట, మస్తు వేదన పడుతుండట. ఈ అగ్ని జ్వాలలో నేను వేదన పడుతున్నాను, నేను నవ్వాను, ఏడ్పించాను, ఏడ్చాను, అన్నీ ఉన్నాయి. అసలైన ఏడుపు అంటే ఇదా, అసలైన బాధ అంటే ఇదా అని అప్పుడు అక్కడ గుర్తొస్తే ప్రయోజనం ఏంటి? మీ దగ్గరికి మధ్యన ఏముంది? మీకు మాకు మధ్య అగాధం ఉంచబడింది కనుక మీరు మా దగ్గర రాలేరు, మేము మీ దగ్గర రాలేము. అయిపోయింది. నువ్వు చేసిన క్రియలకు అక్కడ కాలుతున్నావు, వీడు చేసిన క్రియలకు ఇక్కడికి వచ్చాడు. అంటే ఏం చేసిండు? ద్వేషింపబడ్డాడు, తిట్లబడ్డాడు, కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి, అన్ని వేదన పడ్డాడు. నవ్వు కుర్చి ఈయనకి ఎవరు లేరా, నవ్వుకూరు పాపం, నవ్విండు ఆయన చూసి. అన్నీ చేసిరు మొత్తం. ఈయన బాధ దిగమింకున్నాడు, దుఃఖపడ్డాడు, అన్నీ అయిపోయిండు. కానీ ఈయన ఒకానొక దినాన్ని ఏమైపోయాడు? శాశ్వతమైన ఆనందంలోకి పోయిండు. ఎవరు? లాజరు. శాశ్వతమైన దుఃఖంలోకి వెళ్ళిండు ఎవరు? అంటే మీరు గమనించండి, భూమి మీద ఈ రెండు అనుభవించినోడు ఎవడు? ధనవంతుడు అనుభవించిండు. లాజర్కి ఇక్కడ సుఖమేం లేదు పాపం. కురుపులో కుక్కలు నాకుతుంటే ఎట్లా ఉంటాయి భయంకరంగా, ఆ ఈగలన్నీ ఆలుతుంటే, కుక్కలన్నీ వచ్చి పురుగులు నాకుతుంటే, బాగా ఇబ్బంది అయిపోతుంటే ఎలా ఉంటుంది? ఆ రొట్టె ముక్కలు తినే కుక్కలు మనిషి నుంచి అసలే భయంకరమైన స్నానం కానీ లేకపోతే ఎలా ఉంటుంది? భయంకరమైన దుర్గంధం ఉంటుంది. అంత వేదనకు ఆ కుక్కలు వచ్చి నాకుతున్నాయి అంటే ఎంత బాధ, ఎంత వేదన, అంత కురుపులతో నిండి ఎంత బాధపడ్డాడు. కానీ ఆ బాధను శరీరంలో ఉన్నంత వరకే.
శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ అనంతమైన సుఖాలకు వెళ్ళిపోయింది. అదే పరదేశులు ఉండే పరదేశీలో నీతిమంతులు నెమ్మది పొందే చోటు, నెమ్మది పొందుతారు. అందుకే అక్కడ చెప్తారు అబ్రహాం గారు, నువ్వు జ్ఞాపకం చేసుకో, అక్కడ అతను బాధపడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నువ్వేం చేసినావు? అక్కడ బాగా ఆనందపడ్డావు, సంతోషించావు, ఇక్కడ బాధపడుతున్నావు. భూమి మీద ఆనందంగా గడిపిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడని చెప్తుంది క్లియర్గా బైబిల్. నరకానికి. భూమి మీద చాలా దేవుని గురించి కష్టపడి ఉన్నదంతా ధారపోసుకొని ఉన్నతంగా బ్రతికిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ రెండు అనుభవించిన వాడు పరదేశికి, అంటే పరలోకానికి సెలెక్ట్ అయినవాడు. ఇక్కడనే కానీ నేను నా కడుపు నింత నా అయిపోద్ది, పక్కని ఏమో చూడకుండా అతనికి ఆడే చూసుకున్నవాడు ఏమైపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడని ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకనే చెప్తాడు, మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులను అబద్ధ ప్రవక్తలను అదే విధముగా చేసిరి. అబద్ధ ప్రవక్తలు వారి పితరులు కూడా మనుషులందరినీ అపహాసం చేశారని చెప్తుండవచ్చు. అబద్ధ ప్రవక్తలు నా సత్యాన్ని చెప్పిరా, అబద్ధాన్ని చెప్పిరు. అలా పితరులు ఏం చేశారు? అబద్ధము నమ్మారు తప్ప సత్యమును నమ్మలేదని మనం చెప్పవచ్చు. అంటే ఈ లోకంలో సత్యానికి చోటు లేకుండా పోతుంది, అసత్యానికి అబద్ధానికి స్థానం ఎక్కువ అయిపోయింది. మీరు గమనించండి, యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా యథార్థంగా ఉన్నట్టుగా చెప్పి ఉన్నట్టుగా బతికే మనుషులు ఏమైనా వర్తరా? అల్లా గలిచిపోయి అల్లాగుంటే మనిషి ప్రత్యేకంగా ఉన్నా కూడా ఓరవలేని దుస్థితి ఉన్నది ఈ లోకంలో, అంతేనా? అందుకనే మీరు గమనించండి, మనుషులు కొనియాడొద్దు, మీకు శ్రమ. కానీ మనుషులు ఏం కోరుకుంటారు? వాడు నన్ను పొగడాలి, వాడు నన్ను మెచ్చుకోవాలి, ఏదో మనుషుల మెప్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. వద్దు, దేవుడు మెచ్చుకునేటట్టుగా మన బతుకులు ఉండాలి. మనుషుల మెప్పు మనకు ఎప్పుడైనా ముప్పే. మనుషులు మన ముంగడ పొగుడుతో సాటుగా తిట్టుకుంటారు, మనుషులను నమ్మకం లేదు. అందుకని దేవుడు కూడా ఎవరిని పెట్టిండు సాక్షులుగా తెలుసా? భూమి ఆకాశంలో పెట్టిండు మనకు సాక్షులుగా. ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్మను, మీరు ఎప్పుడూ స్థిరంగా ఉండరు, స్థిరబుద్ధి మీకు లేదు, నమ్మకత్వం మీలో నేను చూడలేకపోతున్నా కనుక భూమి ఆకాశములు పంచభూతాలే భూమి ఆకాశంగా మారినాయి, వాటినే సాక్షులుగా పెట్టుకుండా ఆయన. ఎందుకంటే నా దూతలు కనుక ఖచ్చితంగా నేను చెప్పినట్టుంటే నాకు నమ్మకంగా ఉండేటి. నమ్మక ద్రోహం చేసినవి కొన్ని ఉన్నాయి దూతలు, అవి దయ్యాలుగా మారినాయి. కానీ నమ్మకంగా ఉన్న పంచభూతాలు అనగా నమ్మకంగా ఉన్న దూతలు ఈ ప్రకృతినే మనకు సేవకులుగా మలిచి దేవుడు చేస్తున్నాడు. వాడికి చెప్తున్నాను చెప్తాడు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11లో చూడండి, చక్కని మాటలు చెప్తుండు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 11-12 వచనాలు కలిసి ఉంటాయి. మరియు క్రీస్తునందు చూడండి, ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. చూడండి, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున చూడండి సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనం కూడా ఆయన ఏం చేయాలి? జరిగించాలి. అందుకనే కింద వచ్చాను చెప్తుంది, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి, దేవుని మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమును చూడండి, స్వాస్థ్యముగాను సంచకరువుగాను. చూడండి, మన స్వాస్థ్యమునకు ఆయన ఎవరు ఉన్నాడు? సంచకరువుగా ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు, ఉపకారాత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమైనాడు? మన స్వాస్థ్యమునకు ఏమైనాడు? సంచకరువుగా ఉన్నాడు. ఆయన మహిమ కీర్తి కలిగినట్లు. అంటే ఈ లోకంలో మనకుందా? ఈ లోకం ఎంత ఉన్నా ఏం చేసినా ఏమైపోద్ది? అన్నిటిని వదిలిపెట్టి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. దీని గురించి యోబు గారు ఏమన్నాడు? దిగంబరిగా వచ్చాను నేను తల్లి గర్భం నుంచి, తిరిగి దిగంబరిగానే వెళ్ళిపోతాను, పూచిక పుల్లైనను మనం తీసుకుపోలేము. దిగంబరిగా వచ్చిన మనిషి దిగంబరిగా వెళ్ళిపోతారు. ఇచ్చిన ఈ జీవితంలో కొద్ది కాలము ఇవ్వబడిన ఈ జీవితంలో మనం ఏం చేయాలి? నమ్మకంగా బ్రతకాలి, ఉన్న వాటితో తృప్తి పొందాలి, తప్పు చేయకూడదు, అంతేనా? మోసం చేయకూడదు, మోసపుచ్చకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, నీతి న్యాయములు కలిగి బ్రతకాలి. ఖచ్చితంగా ఉన్న దాంట్లో ఏం చేయాలి?
సంతృప్తిగా ఉండాలి, ఉన్న దాంట్లో చక్కగా తృప్తిగా ఉండాలి. అంతేనా? అలా ఉంటే చాలా బాగుంటుంది. అందువల్ల దేవుని మహిమకు మనం చక్కగా ఉండాలి అంటే ఆయన బరవాలంటే అదే చెప్తున్నాడు ఆయన. క్రీస్తునందు మిమ్మల్ని ముందుగా ఏం చేసిండు? నిర్ణయించి నిరీక్షించి మనకు తన మహిమకు కీర్తి కలుగజేయబడనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచిండు. ఎవరికి? మీరు గమనించండి, స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటూ దేవుడు జగతి పునాది వేయబడక మునిపే అంటే 4-6 వచనాలు చూస్తే జగతి పునాది వేయబడక మునిపే ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని తన కోసం మనల్ని అందరినీ నిర్ణయించుకునేను అంటాడు. నిర్ణయించకుండా నేను తన కోసము, మన కోసం కాదు మనం వచ్చింది, తన కోసం మనం వచ్చాము ఈ లోకానికని గుర్తించాలి. మనం మన ఇష్టానుసారంగా మనం బ్రతకకూడదు, మన చిత్తాన్ని మనం జరిగించకూడదు. ఏమి చేసినాడు? అన్నం తినను పానం చేసినాడు, మనం ఏం చేసినాడు? ఏం చేయాలి? ఆయన మహిమ కొరకు చేయాలి తప్ప మనం మహిమపరచడానికి, మనము మెప్పు పొందడానికి కాదు అని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు ఇదే మాట, చక్కని మాట ఉంటుంది. ఒక మాట 12వ అధ్యాయము అపోస్తుల కార్యములో 12వ అధ్యాయం. ఏ రోజు జన్మదినం వస్తుంది మంచిగా ఆయన చక్కగా ప్రసంగం చేయబోతుంటాడు. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం మనుషులు విపరీతంగా మనుషులు కొనియాడు కూడా తప్పు. అది శ్రమ అన్నాడు. అది తెలియక మనం పొరబడుతున్నాం. 12వ అధ్యాయము 21వ వచనం అపోస్తుల కార్యములు. నియమింపబడిన దినమందు ఏ రోజు చూడండి, రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు, చూడండి ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు చూడండి, అతడు దేవుడిని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తను గనుక పురుగులు పడి ప్రాణము. మీరు గమనించండి, పొగిడింది వీళ్ళే. ఆయన ఏం చేసిండు? పొగడతలు పడిపోయిండు. ఇందులో నాదేం లేదు, దేవుడు రాజ్యాన్ని అనుగ్రహించిండు, ఆ రాజ్య పరిపాలన నేను చేస్తున్నా, ఇదంతా దేవునికే మహిమ. ఎంతోమంది ఉన్నారు కానీ నన్ను మాత్రమే రాజుగా ఎన్నుకున్నాడు అంటే దేవునికి మహిమ కలగాలని మీరు అనుకోలే. ఈయన ఉపన్యాసం ఇస్తుండు, మంచిగా ప్రసంగం చేస్తుండు. అప్పుడు ఏమైపోయింది? మొత్తం జనులందరూ అబ్బా దైవస్వరమే దేవుడు చెప్పినట్టే చెప్తుండే పొంగిపోయిండు తప్ప నేను దేవుని ఎందుకైతే మీలాంటి మానవునే కదా, నన్ను అట్లా అనొద్దు, దేవుడు చాలా గొప్పవాడు, మనం మానవ మాత్రము, మనకి ఘనత మెప్పు ఏదైనా దేవునికే చెల్లాలి వద్దు అనుకుంటలేడు. నాదేముందండి, నేనే మామూలు మన వ్యక్తినే, ఇంతమంది ఉన్నా కూడా ఈ పదవిని నాకు దేవుడు అలంకరించాడు అని దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుణ్ణి మహిమపరచనందున ప్రభు దూత దిగి ఏమైంది? మొత్తిన వెంటనే ఏమైపోయినట? పురుగులు పడి ప్రాణం విడిచిండటండి. అప్పుడు ఏమన్నారు? ఫస్ట్ దైవస్వరం అండు, తర్వాత ఎన్ని పాపాలు చేసినో పాపం పురుగులు పడి చచ్చిపోయిండు. చంపింది ఇల్లే, దుర్మార్గులు చంపింది ఇల్లే. కేకలేసుడు కూడా మనసులో పొగుడుతుంది కూడా అది ఉండదు. ఒక లిమిటెడ్ ఉండాలిగా. ఇంత అంతా ఓ చెట్టెక్కిస్తారు మొత్తం. అవసరమా? మనిషిని మనిషిలాగా ఉంచాలండి. మనిషి దేవుని కంటే ఎవరు ఎక్కువగా తెలుసా? ఎవ్వరు ఎక్కువగా దేవుని కంటే, దేవుని తర్వాతనే అందరూ. ఎందుకంటే దేవుడే అందరిని ఇచ్చిండు కదా. నువ్వు రావడైనా నీ తల్లిదండ్రులు రావాలన్నా ఎవరు భూమి మీద మానవుడు జీవం పుట్టడానికే కారణం ఎవరండి? ఆ పుట్టించడానికి పక్కకు పెట్టి ఉన్నోడు గొప్ప దేవుడు ఈయన పొగిడితే ఎట్లా? అభిమానం ఉండాలి, అది దురాభిమానంగా మారొద్దు. అభిమానం ఉండడం మంచిదే, అది దురాభిమానంగా మారితే శ్రమ. ఆ శ్రమ వచ్చేసింది. ఏ రోజుకి ఏమైంది? చచ్చిండు. పురుగులు పడ్డాయి, మొత్తం ప్రాణం విడిచిండు. అప్పుడేమనుకో పురుగులు ఎందుకు పడ్డాయి? ఎరికేనా? పురుగులు పడకపోతే మహానుభావుడు అనుకుందరు. పురుగులు అందరికి కనపడతట్టు చచ్చిపోయేవారు కదా. అమ్మో వీడు ఎన్ని పాపాలు చేసిండో, వీడు పురుగులు పడి చచ్చిపోయిండమ్మా, ముక్కు మూసుకున్నాను. అది చూసి మీరు గమనించండి. అందుకనే మనుషులు మిమ్మల్ని కొనియాడితే మీకు శ్రమ. మనుషులు కొనియాడొద్దు. మెప్పైనా ఘనతైనా ఎవరి నుంచి రావాలని కోరుకోవాలి? ప్రతి ఒక్కరు దేవుని నుంచి రావాలి. దేవుని మెప్పు మనకు ఎప్పుడొస్తుందండి? దేవుడు అనుకున్నప్పుడు ఇస్తాడు, మనం అనుకున్నప్పుడు రాదు. మనుషులు మనం అనుకున్నప్పుడు వస్తుంది, మనం కావాలన్నప్పుడు మహిమపరచబడతాం. కానీ దేవుడు తగిన సమయం అందన్నాడు. తన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి
నిరీక్షించండి, దీన మనసు కలిగి ఉండండి. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించును. తగిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో ఆయన హెచ్చిస్తాడు. మీ అంతలో మీరు కోరుకుంటే కాదు. అది ఇప్పుడు ఇస్తాడా లేకపోతే మరణం తర్వాత ఇస్తాడా ఆయన ఇష్టం. ఎవరు? దేవుని ఇష్టం. నువ్వు బతుకున్నప్పుడైనా వస్తుంది నీకు మెప్పు, లేకపోతే నువ్వు చనిపోయిన తర్వాత కూడా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుకునే దినం కూడా వస్తుంది. అప్పుడైనా ఏదైనా సరే దేవుణ్ణి మహిమపరచబడుతుందుకే వస్తుంది ఏదైనా సరే. అందుకనే పౌలు గారు అంటాడు, నా బ్రతుకు మూలంగానే సరే, నా సావు మూలంగానే సరే ఏం చేయాలట? క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడవలను. ఘనపరచాలి. నేను బతుకున్నా దేవుని గురించి బతుకుతా, చచ్చిపోయినా కూడా. అరే పౌలు గారు ఏం పత్రికలు రాశాడు, ఎలా బతికాడయ్యా అంటే నేను చచ్చిపోయినా కూడా దేవుని గురించే చెప్పిండు, దేవుని గురించే మాట్లాడాడు. అలాగనే ఈ దేహంతో చనిపోయినా కూడా ఏమైపోయింది? దేవుని గురించి ఎంత పని చేశాడు, ఎన్ని ప్రాంతాలు తిరిగాడు, ఎన్ని సంఘాలకు వెళ్ళాడు, ఎన్ని సంఘాలకు స్థాపకుడుగా మారిపోయాడు. దేవుడు గొప్పగా వాడుకున్న పౌలు గారిని మనం చదువుకుంటలేమా? అంటే ఆయన బతుకు మూలంగా కూడా అనేకమైన ప్రాంతాలు తిరిగిండు, సువార్త ప్రకటించిండు. చనిపోయినాక కూడా పౌలు గారు ఈ పత్రికలు రాశాడు గొప్పగా. ఇలా బతకాల మనకు అన్నిటికీ మనకు కూడా ఇప్పుడు పురికొల్పుతున్నట్ట లేదా? ఈ పత్రికలను బట్టి పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై 14 పత్రికలు రాసి అనేకమైన ప్రాంతాలు తిరిగి కాలినడకతో ఆ పడవల్లో ప్రయాణాల్లో అన్యజనుల అనేకులకు సాక్ష్యంగా బూదిగంతముల వరకు ఆయన బ్రతుకున్నంత వరకు క్రీస్తుకు సాక్షిగా బతికిండా లేదా? నమ్మిన తర్వాత ఉన్నతంగా శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆయన పడ్డ శ్రమలు మనకేమొచ్చినాయండి? పౌలు గారికి అడుగడుగు శ్రమలే, అడుగడుగు కష్టాలే. పాపం కంటి నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు, శిరసాల్లోకి వేయడం, కొట్టడం. మీరు గమనించండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడితేనే ఉంటారు. మీరు గమనించండి, ఆయన మామూలుగా కొట్టరు, చాలాసార్లు కొడతారు, దెబ్బలు కొడతారు, సుఖీలతోని అవమానం, చాలా ఇబ్బంది పెడతారు. మొత్తం ఓడబలికి సముద్రంలో ఉండిపోతారు పాపం. పాంగారు సరిగా చచ్చిపోతాడో, వీడంత పాపాత్ముడో, అక్కడ నుంచి తప్పించుకొని వచ్చినా కూడా ఇక్కడ పాము కూడా వదిలిపెట్టే ఈయన అనుకుంటారు. చచ్చిపోతారేమో అనుకుంటారు. దాన్ని ఇట్లా ఉంటేనే ఆ విషపు పాముని ఏంటి ఇట్లా జలగిచ్చేస్తే అది నిప్పుల పడిపోద్ది, కాలిపోద్ది. అరే ఏం కాలేదు, అబ్బా ఈయన దేవుడు అన్నట్టుగా. అంటే చూడు, మనసులు చూడు వీళ్ళ ఆలోచన. అంటే చూస్తేనో ఇది. అందుకనే గొప్ప కార్యాలు జరిగినాయి. ఎవరికి? పౌలు గారు అంతా ఆత్మతో తీవ్రతతో, మరి ఆత్మ తీవ్రత కలిగి అనేకమైన ప్రాంతాలు తిరిగి దేవుని మనసు సంపూర్ణంగా అర్థం చేసుకొని దేవుని చిత్తాన్ని నా బ్రతుకునందు జరిగించి నేను మృతి పొంది పరలోకము నేను చేరాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను బ్రతికిన రోజు ఎక్కడ అనేకమైన ఆత్మలను సంపాదించి దేవుని సంఘములో చేర్చాలి. నేను మహిమదేహంలోకి వెళ్ళాలి. చావు కూడా నీకు లాభం. ఎప్పుడు లాభం అయితే మన చావు లాభం? భూమి మీద మన ఇష్టానుసారంగా మనం బతికేసి చచ్చిపోతే లాభం కాదు, నష్టం వస్తుంది, నరకానికి వెళ్ళిపోతాం. ఎప్పుడు లాభపడతాం? భూమి మీద శ్రమించి 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 ఈ అవయవాలు మొత్తం పనిలో మొత్తం దేవుని పనిలో ఇదైపోతే అప్పుడు నెమ్మది పొందే స్థలంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు? చావు అయితే లాభం ఏంది? పరదేశంలోకి వెళ్ళిపోయిన లాభం తప్ప నరకానికి వెళ్ళిపోయిన లాభం కాదు, నష్టం. ఆడు యోజుగాలు ఏడుచుడే తెలుసా? బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే. క్రీస్తు గురించి బతకాలంటే ఆశామాష కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి, చిరత్కారాలు వస్తాయి, లేనిపోయి నిందలేస్తారు, సాటుగా తిడతాడు, నేటింగా తిడతాడు, రకరకాలుగా అవమానపరుస్తారు మొత్తం. కొన్ని మనకు తెలుస్తాయి, గిట్ట అన్నారు పలానా వ్యక్తులని. అయినా కూడా మనం ఏం చేయాలి? పగబెట్టుకోవద్దు, ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమించినోడే నా వారసులు అన్నాడు. పొరపాటు మనం పగబెట్టుకున్నాం అనుకో పలానా వ్యక్తి మీద, మనం పోతాం, నరకానికి వెళ్ళిపోతాం. ప్రేమ లేని వాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమే శాశ్వత కాలం నిలుస్తుంది అంటాడు. మీరు గమనించండి, ప్రేమే. ఆ ప్రేమ లేకపోతే ఏంటి? మీరు గమనించండి, పరలోకానికి వెళ్ళాం. ఎవరినో మనసులో పెట్టుకొని మనం పగ పెట్టుకొని ఉంటే మనం ఏం చేస్తాం? నరకానికి వెళ్ళిపోతాం. అవసరమా? మీరు గమనించండి, కొన్ని తెలిసినా కూడా, ఎవరు పలానా వ్యక్తి ఇట్లా అన్నా కూడా, తెలిసినా కూడా మనం సైలెంట్గా ప్రేమగానే ఉండాలి తప్ప పగతో ద్వేషంతో రగిలిపోయి మనకు అవసరం లేదు. అయ్యో అన్నడా అంటాం, బాధ అనిపిస్తుంది, సరే నేనేం లేదు కదా నాకు అనుకుంటాం, మనం బాధపడతాం, సరే సప్పకుండా వదిలేయాలి తప్ప అదే తీసుకొని కుంగిపోయే అవసరం లేదు. ఎందుకంటే నాకంటే ముందు నా యేసుని దేశించారు, నా యేసుని తిట్టిరు, దయ్యం పట్టినోడు అన్నారు, ఆయన చెంప దెబ్బలు కొట్టిరు, భయంకరంగా తిట్టిరు. ఏమనలే, ఆయన ఇంకేమనలే, చాలా గొప్పగా ఉన్నాడు. యథార్థవాది లోకవిరోధి అన్నట్టు యథార్థంగా బతికినందుకే ఎన్నో అవమానాలు వస్తుంటాయి. ఏ ఎండకో ఆ గొడుగు పడితే ఏముండదు. దాన్నే వేషధారణ అంటాడు. భక్తి వేషధారణ. నీ ముంగట నీ మాట మాట్లాడి, నా ముంగట నా మాట మాట్లాడి, నీ దగ్గర పొగిడేసి ఇట్లా ఉంటే అది భక్తి వేషధారణ. ఇంకా భయంకరం అది. దేవుడు హేమని చెప్పింది, హేము ఆయన చెప్పినది అదొకటి. యెహోవాకు హేమైన 6 గలవు, 7 హేములే. ఈ భక్తి వేషధారణ కూడా హేమైనదే.
తప్పు కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నొచ్చుకొని కానీ దేవుడు మెచ్చుకుంటాడు తెలుసా. ఉన్నది ఉన్న ముఖం మీద మాట్లాడడం అనుకో మనుషులు నచ్చపోవచ్చు కాక, కానీ దేవునికి మాత్రం నచ్చుతుంది. ఎందుకు? యేసుక్రీస్తు అలాగనే మాట్లాడాడు. దేవుని కూడా ముక్కుసూటిగా ఏది ఉన్నా సరే అంటే యథార్థంగా మీరు ఉండండి పర్వాలేదు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు మీరు గమనించండి. ఇరవై 21 నుంచి చూద్దాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయుచుండగా జనులు ఇది దైవస్వరమే గాని మానవస్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము పోయే. దేవుణ్ణి మహిమపరచకపోతే పనిష్మెంట్ ఎప్పుడే ఎమ్మటే వచ్చింది, ఇప్పుడు రాదు. ఎందుకంటే అప్పుడు ఎమ్మటే అందరూ భక్తులుగా మారాలని పరిశుద్ధాత్మ బలముగా పనిచేస్తున్న దినాలు, బాహ్య సంబంధంగా శిక్షించే దినాలు. ఇప్పుడు కృపాకాలం అయిపోయిందిగా. అప్పుడు రాజులు ధర్మశాస్త్రం కింద ముందు ప్రసంగం చేస్తున్నారు, చాలా ఇదైపోతున్న మతం. ప్రాణం విడిచిండు, చచ్చిపోయిండు. మీరు దేవుణ్ణి మహిమపరచినందున ఆయననే సపేర అబద్ధమైనందుకే ఎమ్మటి ఇద్దరు చచ్చిపోయారు. అలాంటి పనిష్మెంట్ ఉంటే క్రైస్తవులు ఒక్కరున్న పోదురు ఉందిరా. మందిరాలల్లా ఎన్ని వాగ్దానాలు చేసుకుంటాం, ఏం కథ నాతో సహా మనం అందరం నిర్ణయం చేసుకున్నాం. మనం ఈ సంవత్సరంలో గట్టిగా ఉండాలి అనుకున్నాం. ఎన్నో విషయాలు వెనకబడిపోతున్నాం మనం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా తీర్మానం చేయాలి కంపల్సరీ. ప్రతి నెల ఒక వన్డే సెమినార్ లాంటిది పెట్టుకొని కంపల్సరీ దేవుని వాక్యాన్ని చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి. ఎందుకంటే కాలం అనేది శరవేగం జరిగిపోయింది. ఇటు చూసే అటు చూసే వరకు వచ్చేసింది. ఇది 11వ నెల లాస్ట్ దినం, నవంబర్ 30 తారీఖు ఇవ్వాల. రేపైతే ఫస్టే మీరు గమనించండి. 12వ నెల డిసెంబర్. చూడండి కాలచక్రం అనేది గిర్న తిరుగుతుంది. మరి ఆత్మీయ జీవితం ఎన్ని విషయాల్లో మనం ఎదిగున్నాం మీరు గమనించండి. బైబిల్లో భక్తుల జీవితాలు మనకు పాఠాలు ఏం నేర్చుకుంటున్నాం. ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్కరి పాఠంగా ఉన్నది. ప్రపంచ మానవులందరికీ క్రీస్తు జీవితమే ఒక పాఠం. ఆయనలో ఉన్న సద్గుణాలు మనలో ఉన్నాయా? 1 అన్న 2 అన్న 1లో 6 అన్న పావన్న వచ్చిందా మనలోనికి అని చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. వారానికి ఒకసారి కూడడం వల్ల ఏదో మర్చిపోయినట్టు అవుతుంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మంచిగా నెలకోసారి సాయంత్రం దాకా ఏ పనులున్నా ఏదున్నా అన్ని బంద్ చేసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి నెల ఉదయం మనం 10 గంటల వరకు వంటల గింట అన్నీ చేసుకొని 11 గంటలకు మెసేజ్ స్టార్ట్ అయిపోయిందంటే మధ్యాహ్నం కల్లా ఒక 3 మెసేజ్లు మాట్లాడుకొని మధ్యాహ్నం కల్లా అన్నీ భోజనం చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ ప్రశ్నలు సమాధానాలు అలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎవరెవరుగా ఆత్మీయంగా ఎంతమంది భక్తుల జీవితాలు ఏంటి, భక్తిహీనుల జీవితాలు ఏంటి, దేవుడు ఎందుకు ఇవన్నీ రాయించాడు మనకు, ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం వదిలేయవలసినవి పెట్టుకుంటాం. మనకున్న పరిస్థితి ఏంటంటే బైబిల్లో వదిలేయమన్నవి మాత్రం వదలం, నేర్చుకోవాలన్నా నేర్చుకోం. తీసేయి దేహం నుంచి తీసేయమన్నా తీసేయము, నేర్చుకోమని నేర్చుకోం. అలా అయితే పరలోకం ఎలా వెళ్తాం? అహంకార దృష్టి ఉండొద్దు అన్నాడు, కలల నాలుక అసలు ఉండొద్దు అన్నాడు. అవునా? చాలా చెప్పిండు. మొత్తం ఆయన చెప్పినవి మాత్రం వెయ్యి పోవు, ఆయన చెప్పిన వెయ్యి రావు. ఇవి ఉన్నాయి పోవు, లేని రావు. అంటే ఇవి ఉన్నాయి కాబట్టి అవి వస్తలేమని అర్థం చేసుకోవాలి. ఇక ఏ అయితే ఇవి ఉంటాయో, పాతవి ఉంటాయో, కొత్తవి రావు. పాతవి తీసేస్తే కాల్ చేస్తేనే కొత్తవి వచ్చి అందులో సెట్ అవుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా వాక్యం నేర్చుకోవాలి. దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే ఏమైపోయిందట? మహిమపరచునందున వెంటనే వచ్చింది, ప్రభుదూత వచ్చింది, అతను మొత్తించింది కనుక వాడు ఎమ్మటే ఏమైపోయాడు? ప్రాణం విడిచి చచ్చిపోయాడు. ప్రాణం విడిచాను, పురుగులు పడ్డాయి మొత్తం. కానీ ప్రపంచానికి ఒక దినాన్ని నిర్ణయించిండు. ఏంటి? తీర్పు తీర్చడానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. చూడండి అపోస్తల కార్యములు. ఈయన ఎమ్మటే చచ్చిపోయింది కదా, మనుషులందరికీ ఎలా పనిష్మెంట్ ఇస్తారో చూద్దాం, ఏమైపోతారు. ముప్పై నుంచి 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం, 30-31. అజ్ఞాన కాలమందు దేవుడు, ఏ అజ్ఞాన కాలమందు? మీరు గమనించండి, పితరుల కాలం అంటే అజ్ఞాన కాలమే. చూచి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని
మనుషులకు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడట. ఏమంటాడు? అంతటా అందరు ఏమంటాడు? మార్సు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తుడు. ఏ రోజులాగా చచ్చిపోతలేడు, చంపెత్తలేడు. ఎన్ని తప్పిదాలు జరిగినా కూడా కృప, క్రీస్తు బలియాగాన్ని బట్టి మనకు కృప దొరుకుతుంది. అంతేనా? క్రీస్తు బలియాగాన్ని బట్టే మనకు కృప దొరికింది. మీరు గమనించండి ప్రియమైన దేవుని ప్రేరా. అయితే అది అజ్ఞాన కాలం కింద దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులందరికీ ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేటి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు కండి. ఆయన మృతుల్లో నుంచి ఆయన లేచింది. ప్రథమ ఫలం ఎవరండి లేచింది? మొట్టమొదటిగా మృతుల్లో నుంచి లేచింది ఎవరు? యేసుక్రీస్తే లేచిండు. భూమి మీద లాజరు కాదు, ఆయన లేచిండు, మళ్ళీ చచ్చిపోయాడు. పునరుత్థానం, మహిమ దేహము, సశరీరం ధరించుకొని భూమి మీద 40 రోజులు ఉన్నదెవరు? యేసుక్రీస్తే ఉన్నాడు. మరణాన్ని ఓడించింది, మరణము గల బలము గలవాడిని, మరణం యొక్క బలము గలవాడిని మరణము ద్వారా ఏం చేసిండు? ఓడించిండు. మరణం ద్వారానే వాడిని ఓడించిండు. మొత్తం మరణ శాసనము రాసిన వాడు మరణిస్తేనే కానీ ఆ మరణ శాసనం ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది, మరణం ఉంటుంది. అది రాసిన వాడు మరణిస్తే కానీ ఆ మరణ శాసనం చెల్లదు, పెట్టేసిండు. ఇక మనుషులందరికీ ఏమైపోయాడు? ఒక దినాన్ని నిర్ణయించిండు. నాయన, ఈ దినం మీకు ఒకటి ఉన్నది, మీరు మార్చుకుంటారా? నేర్చుకోండి, మార్చుకోండి. నా ఒడిలో అంటే నా చేతుల కిందికి రండి, మీకు క్షేమం ఉన్నది. మీ ఇష్టానుసారంగా మీరు బతారా? ఒక దినం అయితే నిర్ణయించాను, నేను నియమించాను ఒక దినం. అది ఎవరు? యేసుక్రీస్తు ద్వారా రక్షించిన ఆయనే, మనుషులందరినీ రక్షించడానికి ప్రాణం పెట్టిన ఆయన ఏం చేస్తాడు? ఆత్మను నరకంలో నశింపజేయడానికి వస్తాడు. ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు. ఎన్నో భూమి మీదనే నీకు కరుణ, భూమి మీద ప్రాణం ఉన్నప్పుడే కృప. ఇచ్చిన కృపను మనం దుర్వినియోగపరచకుండా మంచిగా కృపను చొప్పున మనం ఏం చేయాలి? ఆ కృపను మంచిగా మన ఆత్మీయ జీవితానికి మంచిగా నేర్చుకోవాలి, మార్చుకోవాలి. పరలోకం వైపు మన పాదములు నడిస్తే చాలా మంచిది. అంతేనా కాదా? ఇచ్చిన కృపను, అందుకనే యూదాగారు అంటాడు, మీరు ఇచ్చిన కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచున్నారు అంటాడు. దుర్వినియోగపరచని శరీర సంబంధమైన క్రియల్లో మీరు పడిపోతారు కనుక ఆ కృప, ఇక మీకు ఆ కృప కూడా మిమ్మల్ని కాపాడదు. ఏదైతే క్రీస్తు వల్ల కృప మనకు వచ్చిందో, క్రీస్తు వచ్చేటప్పుడు ఆయన ద్వారానే వచ్చింది ఈ కృప. ఆయనే ఈ కృప మొత్తం తిరగదీసి, అంటే ఒక దినాన్ని నిర్ణయించడం అంటే అదే, మొత్తం మనుషులందరూ శిక్షించడానికి ఒక దినాన్ని నిర్ణయించిండు. ఆధారం ఏందట? అబ్బా, చనిపోతే నాకు బ్రతుకుందని ఎవరిని చూసి నేర్చుకోమన్నాడు? ఆ జీవితంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఏముండాలని చెప్పిండు? మృతుల్లో నుంచి నువ్వు పునరుత్థానం కావాలంటే నీకేముండాలని చెప్పిండు? ఎందుకు లేచిండు చెప్పండి? యేసుక్రీస్తు పాపం అంటే ఏం పాపం చేయలేదు ఆయన చెప్పాలి. యేసుక్రీస్తు మృతులలో నుంచే లేచిండు. ఎలా లేచిండు? ఆయన మనలాంటి సామాన్యంగానే, మనలాంటి రక్త మాంసం, ఆయనకు నొప్పి ఉంది, ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు బాధ ఉంది, ఆయనకు ఏడుపు ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకు. సేమ్ మనలాంటి పాప శరీర ఆకారంతోనే పంపిండు. అంతేనా? అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఆయన కొన్ని చేయలేదు, కొన్ని కాదు, లోక సంబంధమైన ఏది చేయలేదు, ఆత్మ సంబంధంగానే బతికిండు. ఆయన ఏమన్నాడు? కొట్టిండు, ఒకటి చెంపమించరు కొట్టిండు గట్టిగా. ఏమనలే, దూషింపబడి బదులు దూషింపలేదు, కొట్టబడి కూడా ఏం చేయలేదు, ఎదిరింపలేదు, బెదిరించలేదు, ఎదిరించలేదు. అవునా? వదకు తేబడిన గొర్రె, వదకు సిద్ధమైన గొర్రె వలె మౌనిగా ఉన్నాడు తప్ప ఏమన్నాడా? బొచ్చు కత్తించి మన దగ్గర గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగనే ఉన్నాడు. అందుకనే బదులు దూషింపబడి ఆయన దూషింపలేదు. అనేక విషయంలో ఎవరికి? ప్రపంచానికి మాదిరిగా ఉండాలి. ఇగో మరణంలో నుంచి జీవంలోకి దాటాలి, మరణం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలి అంటే క్రీస్తుకు కలిగిన ఈ మనసు కలిగి మీరు బతికితే తప్ప పునరుత్థానంలో మీ వరుసలో లేస్తారన్నది దేవుని లేఖన సారం. తెలుసా? ఆయన అందుకనే కదా అందరికీ ఆధారమై ఉండి, ఇప్పుడు మనం చదువుతాం కదా, చివరి వచనం చూన్నానా, 31వ వచనం, చివరి వచనం. మీరు గమనించండి, చివరి వచనం ఏమైందట? ఆధారం ఏమైందట? 31వ వచనం కిందలైనా
దీన్ని నమ్ముటకు చూడండి, దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. చూడండి, మృతుల పునరుత్థానంలో ఉండి ఆయన వారు విన్నప్పుడు కొందరు లేదు, అది కాదు నాన్న, 32 చదువుతున్నాను. ఎందుకనగా తాను నియమింపబడిన మనుషుని చేత నీతిని అనుసరించి చూడండి భూలోకమునకు తీర్పు తీర్చబోయేటి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దీన్ని కలుగజేసుటకు ఆధారం ప్రథమ ఫలంగా లేచింది ఎవరు? యేసుక్రీస్తే. ప్రథమ ఫలముగా మృతుల్లో నుంచి ప్రథమ ఫలముగా లేచింది ఎవరు? యేసుక్రీస్తే. ద్వేషింపబడ్డాడు. మనుషుల మెప్పు యేసుక్రీస్తు కోరుకోలే. మనుషులందరూ ఆయన తిట్టిరా, అవమానపరిచిరా, గేలి చేసిరా. శిలువ మీద ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టే దుర్మార్గులు తెలుసా? శిలువ మీద ఉన్నప్పుడు కూడా అవమానమే, అపహాసమే. ఇగో నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అంటారు. తలలాడిస్తూ ఆయన ఎంత ఏలన చేస్తారు. అయినా కూడా ఆయన ఏమీ తొందరపడలేదు. తండ్రి వీరు ఏం చేయించున్నారో తెలియదు, క్షమించు. వీళ్ళకి ఏం తెలుసు? అవమానపరచడమే తెలుసు, గేలి చేయడమే తెలుసు, దూషించడం మాత్రమే తెలుసు. ఈ మనుషులకు ప్రేమించడం తెలియదు నాయన. ఎందుకంటే ప్రేమకు ప్రతిరూపాన్ని నేనే కదా, నీ ప్రేమకు ప్రథమ ఫలంగా ప్రతిరూపాన్ని నేనే కదా. ప్రేమ అన్నిటి సహిస్తుంది, భరిస్తుంది, అన్నీ. ఆ 13వ అధ్యాయం అప్లై మొత్తం యేసుక్రీస్తుకే అవుతుంది. మొదటి కొరింథీలో ఉన్నది. ప్రేమించిండు, సహించిండు, భరించిండు, ఓర్చుకున్నాడు, తాళిండు, నమ్మిండు, అన్నీ చేసిండు. ఎంతమందిని నమ్మిండు అంతమంది నమ్మక ద్రోహం చేసిరు తెలుసా? ముద్దు పెట్టి కూడా అమ్మేసిండు. మీరు గమని ఎన్ని అంటే 30 విన్నాలకు ఆయన ఈడు అమ్ముతాడని తెలుసు, అప్పగిస్తాడని తెలుసు. మీరు గమనించండి, యేసుక్రీస్తును వెన్ను అంటే ఇతడికి ఏమేమి అతని కోరికలన్నీ తీర్చేందుకు డబ్బు సంచి అతనికే ఇస్తాడు. మీరు గమనించండి, సాతాను ఎవరు పట్టుకుందో తెలుసు, సాతాను మాయకు లోనైపోతారు. అందుకనే గొర్రెల కాపరి మీద ఖడ్గం పడును, గొర్రెలందరూ చెదిరిపోవును. ప్రవచనం నెరవేరింది. కొట్టిరా, అవమానం. అంటే మనుషుల వల్ల ఏనాడు యేసుక్రీస్తు మెప్పు పొందలే. దూషణలు, అవమానాలు శాస్త్రులు వదిలిపెట్టలేదు, పరిసయ్యులు వదిలిపెట్టలేదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వదిలిపెట్టలేదు. అలాగని వీళ్ళు కూడా ఏలన చేశారు. సైనికులు కూడా అరుచేతులతో కొట్టారు. కానీ ఆయన ఏమనలే. అందుకనే అన్నాడు, మిమ్మల్ని మనుషులు కొనియాడిన మీకు శ్రమ నిజమే. కానీ శ్రమ ఎవరు కోరుకుంటారు? మెప్పులు కోరుకుంటారు. ఇది భూ సంబంధమైన మెప్పు. ఈ మెప్పు మనకు శాశ్వత కాలం ఉండదు. ఏ రోజు అదే మెప్పు కోరుకుంటు పాపం, ఏ రోజు అదే మెప్పు కోరుకుంటు ఏమైండు? పురుగుడు వాడు చచ్చిపోయిండు. అంటే దేవుని కంటే మెప్పైనా ఘనతైనా ఏదైనా ఎవరికి చెందాలో? మొదటి స్థానంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. బ్రతుకునిచ్చి, జీవాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, ఈ అనంతమైన విశ్వాన్నిచ్చి నీ పాదాల కింద పెట్టిన దేవుణ్ణి మరిపింపజేసేట మెప్పు, ఘనత నీకు రావద్దు. అందుకని అతను మొత్తాడు, చచ్చిపోయాడు. ఇక్కడ ఏం చేసిండు కనుక ఒక దినాన్ని నియమించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. ఇది నమ్ముకుంటే మనకు పరలోకం, ఇది నమ్మితే లేకపోతే ఉండదు. ప్రియమైన దేవుని ప్రేమ చూడండి ఒకసారి మత్తయి సువార్త. ఈయన వచ్చిండు, ఎవరు? యోహాను గారు వచ్చిండు. వచ్చి వాళ్ళని ఏమంటాడు? 11 చూడండి, 3:11 మనుషులను ఈరోజు మనుషులను మెప్పిస్తారు చూడండి. మెప్పించేటట్టుగా రకరకాల పొగిడేటట్టుగా ఈ తెలవక పాపం ఆయన నన్ను పొగుడుతలేడు, ఈయన నన్ను చేతలేడు అంటారు. కాదు, పొగుడు ఇవన్నీ చాలా ఇబ్బందికరం. ఆయన కొరడా చూపిస్తుండు. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు చూడండి నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడు కాను. ఆయన చూడండి ఈయన ఏమంటుండు? ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడు కాను అంటుండు. ఎందుకు? ఈయన అప్పటి వరకు ఈయన ప్రవక్తని గొప్పగా కొనియాడబడుతుండు ప్రజలందరి ద్వారా. వేల మంది వస్తురు నదీ తీర ప్రాంతానికి, కేక వేస్తుడు, గర్జిస్తుండు. ఈయనే గొప్పవాడు అనుకుంటారు. అప్పటికి 400 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటికి దేవుని వాక్కు లేక, అబ్బా చాలా గొప్ప ప్రవక్త వచ్చిండు, అబ్బా ఈయనకంటే గొప్పవాడు ఎవ్వడు లేడు అంటుంటే సడన్లీ ఏమంటాడు? నాకంటే గొప్పవాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పుల విప్పటికైనా వాటి మోయటకైనా నేను పాత్రుడు కాను.
ఎంత తగ్గించుకుంటుండు. మనుషుల చేత పొగడతొద్దు, తన్ను తాను తగ్గించుకుంటూ చూడండి. యోహాన్ గారు ఏం చెప్తుండు? తనను తానే, పక్కను పోవడం కాదు, తనను తానే తగ్గించుకొని క్రీస్తుని చూపిస్తుండే. ఆయనే నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడు కాను. మీరు గమనించండి, మనుషులు ఏం చేసుకుంటారు? తనను తాను హెచ్చించుకునే వాళ్ళు బోల్డ్ అంత మంది ఎక్కువ అయిపోయారు. తనను తాను హెచ్చుకునే వాళ్ళు, మనుషుల చేత పొగిడించుకునే వాళ్ళు రకరకాలుగా అయిపోయారు. వీళ్ళు వెళ్తారా పరలోకం? తాను నియమించిన దినాన్ని ఒకటి మృతులందరికీ ఆధారం అయిపోయింది మొత్తం. ఎవరిని నమ్ముటకు? ఎలా ఉంటే క్రీస్తు మనసు కలిగి బ్రతికితేనే మృతుల్లో నుంచి పునరుత్థానం ఖచ్చితంగా అవుతావు. నమ్మడానికి ఇది అంతరికి ఆధారం. క్రీస్తుని చూడండి, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాలు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. బతికితే మరణం కూడా ఆయన బంధించలేదు, అసాధ్యమైపోయింది. మరణ వేదనలు తొలగించిన దేవుడు ఆయన లేపిండి. ఖచ్చితంగా మరణం యొక్క బలము గలవాడిని మరణం ద్వారానే ఓడించి గెలిచి మరణపు ముళ్ళును విరిచి అందరికీ ఆధారం కలిగజేసింది. ఎందుకు? ఆ మరణం ఓడిపోవాలి మన చేతుల్లో అంటే ఆయనకు కలిగిన మనసే ఉండాలి, ఆయన లాంటి ఇదిగా ఉండాలి. పాపాన్ని అసహించుకోవాలి, మంచిని మనలో పెంపొందించుకోవాలి. రాతే ప్రేమ రాదు, రాతికి రాతే ఇవన్నీ మంచితనం రాదు. ప్రతిరోజు మనం నేర్చుకోవాలి, ప్రతిరోజు మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. అంటే సాధన చేయాలి, దైవభక్తి సాధన చేయాలి. బాబు ఇంతకుముందు వాళ్ళు సాధన ఏం చేసిరు? చెడ్డవాటిని నేర్చుకునేటట్టుగా దేవుని మాటలు వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వరు. వాళ్ళు వెలుగు యొద్దకు రారు, అంటే అవి కనపడకుండా వాళ్ళు వెలుగు యొద్దకు రారు. దూషిస్తారు, మంచి వాళ్ళని నిందిస్తారు. ఆ నిందలకు కూడా సహించాలి, భరించాలి. ప్రియమైన దేవుని పిల్లగా, అందుకని ఇక్కడ కూడా ఏమంటుండు? చాలా ఆయన మారు మనసు నిమిత్తము నీకు నేను బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైన నేను పాత్రుడను కాను. తగ్గించుకోవడం, తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఎవరో తగ్గించరు కదా, తన్ను తానే తగ్గించుకుంటున్నాడు దేవుని దగ్గర. మరి మనం కూడా తగ్గించుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారు పాపం? వద్దు, దేవుడు ఏమనుకోకుండా ఉండాలి, అంతేనా? మనుషులు 100 అనుకుంటారు, మనకి ఎందుకండి? మనుషులు 100 అనుకుంటారు మన పట్ల, అవసరం లేదు. దేవుడు మన మీద అబద్ధం కూడా చెప్తారు, చెడ్డ మాటలు కూడా చెప్తారు. అప్పుడు నువ్వు ధన్యుడవు, నువ్వు ఆనందించు అంటాడు. తెలుసా? నువ్వు అప్పుడు ధన్యుడు, ఆనందించు, నువ్వు నీ పరలోకంలో నీ ప్రతిఫలం అధికమవుతుంది, నువ్వు ఆనందించు. వాడు తిడతాడు, చెడ్డ మాటలు అంటారు, నువ్వు ఆనందించు, కుంగిపోకు. ఆ మాటలు పట్టుకొని కుంగిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆనందించు, సంతోషించు. అవమానాలు ఇక్కడనే, బతుకుతున్నప్పుడే అవమానాలు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ అవమానం, ఏం కథ, ఏది ఉండదు. అందుకనే నా గురించి మీరు అవమానాలు, నా నిమిత్తం చెడ్డ మాటలు తిట్టినప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి కూడా యేసుక్రీస్తు చెప్పిండు. మీరు గమనించండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. ఈ సందర్భం కూడా చాలా బాగుంటుంది. 14వ అధ్యాయంలో వాళ్ళు పోయి ఒక సూచక్రియ గొప్పగా చేస్తారు. అబ్బబ్బా, వాళ్ళు ఏం పొగుడుతారు అంటే వీళ్ళను ఎడ్లనే తీసుకొచ్చి మనం వీళ్ళకు వదిద్దాం, మొత్తం దండలు తీసుకొచ్చి అన్నీ చేస్తుంటే ఏం మాట్లాడతారంటే ఒక దైవజనుడు ఉండవలసింది అదే లక్షణాలు. 14వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు అది 7 నుంచి వెళ్ళి మనం 15 వచనాల వరకు చదువుకుంటే సందర్భం మొత్తం అదే ఉంటుంది. లుస్త్రాలో చూడండి, లుస్త్రాలో బలహీన పాదములు 7-8 వచనం కలిసి ఉంటాయి. లుస్త్రాలో బలహీనం పాదములు గల ఒకడు ఉండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఏంటి కుంటివాడై ఉన్నప్పుడు వాడు నడవలేక పోచుండెను. అతడు పౌలు మాట్లాడటం వినెను. పౌలు అతని వైపు తేరి చూసి, చూడండి, స్వస్థత పొందుటకు గమనించండి, అతనికి ఎవరు గ్రహించారు? మన వాళ్ళు ఒక తప్పుడు మాట మాట్లాడతారు తెలుసా? అయితేనేమో దేవుడికి సూత్రం, దేవుడు మహిమ. కాకుండా ఏమంటాడు? నీకు విశ్వాసం లేదంటాడు. నీకు విశ్వాసం లేదంటాడు. విశ్వాసం ఉండే కదండి దేవుని దగ్గరికి వచ్చేది, విశ్వాసం ఉండే కదా ప్రార్థన చేసుకునేది. బాగా కాకుంటే ఏమంటాడు? నీ విశ్వాసం లేదంటుందమ్మా, అందుకే నీకు బాగా అయితే అంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటాడు? అతనికి విశ్వాసం ఉందని ఈయన గ్రహించిండు. అతడు బాగుపడాలి, స్వస్థత ఈయన ద్వారా ప్రార్థన చేసుకుంటే నేను బాగుపడతాను అనుకుందట. లుస్త్రాలో ఉన్న ఒక బలహీనమైన పాదములుగా వాడు పుట్టింది మొదలుకొని అలాగనే ఉన్నాడు. ఈయన మాటలు వింటే ఏదో గొప్ప మాటలు చెప్తుండు, నా కాళ్ళు వస్తాయి, నేను స్వస్థపడతాను, నేను నడతాను, మనకి విశ్వాసం ఉందని ఎవరికి తెలిసింది? ఆడు చెప్పిండా పౌలు గారికి ఎరుకైందా?
పౌలు గారే గ్రహించేసిండు. మీరు గమనించారా? పౌలు గారే గ్రహించేసిండు, మనం ఏం గ్రహించాం. మొన్న కూడా వచ్చి మొత్తం పడిపోతా ఉండు. ఒరే మీరు గమనించండి, అందరు పోయి నిలబడు. థామస్ పాస్టర్ అక్కడి నుంచి వచ్చిండు, ఇక్కడ బెల్లంపల్లి ప్రవీణ్ గారు వీళ్ళందరూ పోతే ఆయన ఇట్లా ప్రార్థన చేస్తే అందరు గొర్రెల్లాగా పడిపోతారు. పడిపోయిన వాడు నిలబెట్టేవాడు దేవుడు తప్ప పడగొట్టేవాడు దేవుడు కాదు. పడగొట్టేవాడు కాదు. ఎక్కడన్నా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు బిలివెళ్ళి ఆడించి పడిపోయినట్టు ఎక్కడన్నా ఉందా? లేచి నిలబెట్టిరా. మీరు గమనించండి, ఆయన వచ్చి ఇట్లా ప్రార్థన చేస్తే కదా అందరు పడిపోతారు మొత్తం. ఆ పడిపోయిన కాంచాలి గొర్రెలందరూ పోయి అక్కడనే మీటింగ్లో ఎల్బీ స్టేడియంలో పెట్టిరు. ఆడికి అందరు లోపే మొత్తం ఎగేసుకొని పోయి మొత్తం శరీర సంబంధమైన బోధనలు నమ్ముతానికి బాగా వెళ్తారండి. ఆత్మ సంబంధమైన వాక్యం వినమన్నా నాయన మీ బతుకులు బాగా చేసుకోమంటే ఏముండదు. మారు మనసు గురించి చెప్పదు, పాపక్షమాపణ, స్వస్థత స్వస్థత స్వస్థత. ఈ స్వస్థత నీకు ఎప్పుడు దొరికినా నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీకు స్వస్థత. నీకు పవిత్రంగా నీ మనసు మంచుకుంటే బాగుంటుంది. నీ మనసు బాగలేక నువ్వు లోక సంబంధంగా ఉండి ఆ పాపాన్ని ఇంకా బాగా చేయాలని కోరికలు ఉంటే ఏం చేస్తారు? కోరికలను చంపుకొని నువ్వు మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వస్తే నీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలుసు అన్న మాట నీకు అప్లై అవుతుంది. అప్పులు చేసుకున్నా అప్పులు తీర్చి అప్పులు ఎందుకు తీర్తాడు? ఎవరి కోసం చేసినావు, ఏమి కోసం చేయటం? దేనికి? ఉన్నపాటితో తృప్తి పొందకుండా కథ బాగా అప్పులు చేసుకొని ఎందుకు? అందుకని పిండి కొద్దీ రొట్టె అంటాడు. దుప్పెట్టి ఎంత ఉంటుందో అంతవరకే కాలు చాపుకొని ఆయన. అది చిన్నగా ఉంటే నువ్వు కాలు బాగా చాపుకుంటే కుదరదు. అది చిన్నగా ఉంది కనుక కాలు కూడా ఎంతవరకు ముడుచుకో, అంతవరకే. సామెతలు మంచి మంచి సామెతలు చెప్తారు. మీరు గమనించండి. ఆడికి పోయి విపరీతంగా ప్రార్థన చేయించుకుంటారు. ఈయన కూడా పడిపోతాడు. ఈయన మరి అనేకులం పడగొట్టి ఈ పెద్ద మనిషి పడేది ఎందుకో నాకు అర్థం కాదు. ఈ పెద్ద మనిషి చాలా మందిని పడగొట్టాడు. ఈ పెద్ద మనిషి ఆయన చేసే వరకులా ఈయన పడిపోయాడు. అంటే ఈయనకంటే పెద్ద పవర్ఫుల్ అనమాట. ఎందుకు ఈ మాయలు? ఎవరు చేయవండి ఇక్కడ? అందరు పడిపోయిన వాళ్ళు అందరు నిలబెట్టమని చెప్పింది తప్ప అందరు ట్రోల్ చేస్తారు, మొత్తం ఇది చేస్తారు. ఎందుకు ఇవన్నీ? పెద్ద పెద్దలు థామస్ కూడా చాలామందిని పడగొట్టేసింది మొత్తం. మళ్ళీ ఆయన మినిస్తే దహించు అగ్ని. మరి నిజమే, దహించే అగ్ని ఒకటి ఉంది. నా మాటలు అగ్ని వంటివి కాదా అన్నాడు. ఏం చేస్తారో ఏం కాదు. వీడికే వేల మంది వెళ్ళిపోతారు. సత్యాన్ని నమ్మండి, ప్రేమగా ఉండండి, ఈ లోక సంబంధమైన ఇవన్నీ ఏం చెప్పరు. నీలో మచ్చరం ఉండొద్దు, కుళ్ళు ఉండొద్దు, కుతంత్రం ఉండొద్దు, మంచి మనసు కలిగి ఉండాలి. అలా ఉంటేనే పరలోకం. ఈ మాటల వరకు ఎక్కవు. గయ్యండి ఎందుకు? ఇప్పుడు నా అవసరం తీరాలి. చెవిటివారు వింటున్నారు. కాలు నొప్పి, కీళ్ళు నొప్పులు, మందులు వచ్చినాయి. అప్పుడు మందులు లేని కాలంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి ఖచ్చితంగా. నువ్వు విశ్వాసంతో మంచిగా ఉండి పరిశుద్ధంగా ఉండి దేవుని మీద ఆనుకొని ఉంటే ఆయన నిరంతరం ఏకరీతిగానే ఉండు. మనం ఏకరీతిగా ఉండం, మనం మంచిగా ఉండం కనుకనే నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమని బైబిల్లో ఉంది. నమ్ముట నీ వలన అయితే ఏమని నమ్మాలి? ఆ నమ్మకాన్నే పోయింది కథ. నమ్మితే నేను నీతో ఉంటా, లేకపోతే నేను నీతోని ఉండను. ఇంతకు మన శంకరుడుగా నమ్మితే నేను వస్తాడు, 10 వారాల దాకా వచ్చినట్టు. ఇది అయితేలేదు కాబట్టి నేను నమ్మే అవసరం లేదు, నేను ఇంట్లో ఉంటా, అయిపోయా. అంతే కదా. అవసరాలకు నమ్ముకుంటే దేవుడు ఏం చేయడండి. నువ్వే బతికించినా చంపినా సాధినా నువ్వే ప్రభు అని ఆయన పాదాల దగ్గర పడిపోతే ఆయన చూసుకుంటాడు. తెలుసా? ఆయన చూసుకుంటాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని పర. ఈ 7వ వచనం నుంచి మనం చూస్తుంటే లుస్త్రాలో ఉన్న ఒక బలహీనమైన పాదాలు కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఉన్నప్పుడు ఉండెను, నడవలేక కూర్చుండి ఉండెను. అతడు పౌలు మాట్లాడుచుండే వినిచి పౌలు అతని వైపు తేరి చూసి పొందుటకు అతనికి విశ్వాసము ఉండేని గ్రహించాను. అంటే ఈయనే గ్రహించిండు. ఎవరు? పౌలు గారే గ్రహించిండు. కింది వచ్చాడు నాన్న, చూడండి ఏమంటుంది చూడండి. గ్రహించి 10వ వచనం, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు, మీరు గమనించండి, నిమ్మలంగా గిటగిట కుడికి నడుతుండా, కుంటిగా ఎగురుతుండా. వీళ్ళంటే నిమ్మలంగా అంటాడు. అన్నడా? ఒకటోసారి, రెండోసారి అన్నట్టుగా. ఈ శ్యామకిషోర్ కూడా గంతులు వేపిస్తున్నా, ఉరుకు, ఆడు కురుకు, ఈడు కురికిరా. ఎవర్రా మీరు అందరు? నాకు అర్థం కాదు. కానీ జబర్దస్తిలో కనుక స్టిట్లు చేస్తున్న లక్కు ఉన్నది. మొత్తం కామెడీ షోలు చేస్తున్నారు. మొత్తం దౌర్భాగ్యులు దేవుని వాక్యాన్ని మొత్తం అన్యజనుల మధ్య కించపరుస్తున్నారు. ఉరుకు, ఆ చేతులు ఇచ్చి నడిచిరు, మళ్ళీ అదే అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటారు? గంతులు వేస్తుండటండి. మీరు గమనించండి. నిలుమని చెప్పిండా, గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి ఆ లుకోనియ భాషలో చూడండి, దేవదూతలు మనుషుల రూపము దాల్చి
మన యొద్దకు దిగి వచ్చారు. వీళ్ళేవాడు అబ్బా వీళ్ళు దేవుళ్ళు ఆయన మనుషుల దేహము రూపము దాల్చిరు, మొత్తం దాల్చి మన దగ్గరకు వచ్చిరు, మనుషుల రూపం దాల్చి మన దగ్గరకు వచ్చిరు. వీళ్ళు దేవుళ్ళు ఎవరు? బర్నబా పౌలు ఇద్దరిని చూసి అమ్మో వీళ్ళు దేవుళ్ళే, మన రూపం మనుషుల రూపం దాల్చి మన యొద్దకు వచ్చిర్రు అని వాళ్ళకి ఏం చేస్తారు చూడండి. మా యొద్దకు వచ్చిన వాళ్ళకి కేకలు వేసిరి. బర్నబా ద్రూపదనియు పౌలు ముఖ్య ప్రసంగి ఉన్నందున అతనికి ఇర్మియా అనియు పేరు పెట్టి వీళ్ళే పేరు పెట్టుకుని వీళ్ళే డిసైడ్ అయిపోయారు. ద్రుపది అని ఇర్మియా అని వీళ్ళే పేరు పెట్టుకుని మొత్తం వాళ్ళు దేవతలు ఉన్నాయి అలాంటి. మీరు గమని పట్టణముకు ఎదురుగా ఉన్న ద్రూపది అని ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళకు. ఆ దేవుడు దానికి ధూపాలు వేస్తాడు పూజారి ఒకడు. ఆ పూజారి చూసి ఏమంటుంది చూడండి ఎడ్డని తీసుకురండి భరిద్దాం, పూలదండలు తీసుకురండి వీళ్ళకి వేద్దాం. వారి యొద్దకు తీసుకొని వచ్చి ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహములతో కలిసి చూడండి బలి అర్పి ఎవరికట? బర్నబాకు సౌలుకి ఏం చేద్దాం అనుకున్నాట? ధూపం వేద్దాం. పూజారి దిగిపోయాడు. ద్రుపది అనే పూజారి ఉన్నాడు ఆ పట్టణం ఎదురుగా ఉన్న ఆ ద్రుపది అనే గుడి దగ్గర పూజారి ఉన్నాడు. దండలు తీసుకురండి, ఎడ్డని తీసుకురండి, ఆ ద్వారం దగ్గర తీసుకురండి అని వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళే దేవుళ్ళని బలిద్దాం అనుకుంటారు. వీళ్ళే ఇక దేవుళ్ళు, వీళ్ళకి గత మానవ రూపం దాల్చి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే దేవుళ్ళు. మన ఇన్ని రోజులకు మనం మొర విన్నరు. అబ్బా పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా కుంటోడు ఎవడం బాగు చేసిండా? ఎవడు బాగు చేయలే. అందువల్ల వీళ్ళే దేవుళ్ళు. రండి తీసుకురండి, దండలు తీసుకురండి, దండలు వేయండి. ఇన్ని రోజులు ఈ బొమ్మలకు వేసాం, ఇప్పుడు మయంగా మొత్తం స్వయంగా మనలాగానే వచ్చేచ్చారు. ఇలా వేయండి, దండలు వేయండి, దండ వేసేసారు. ఎట్లా తీసుకురండి, బలిద్దాం, శాంతి చేద్దాం దేవుళ్ళకు. ఎవర్రా ఇదంతా చెప్పేది? ఈ మూఢనమ్మకాలే. ఆయన ఏమంటుంది చూడండి, మనుషుల మెప్పు చాలా బాధపడుతుంది చూడండి పౌలు గారు. బర్నబా ద్రూపది అని పేరు పెట్టినప్పుడు మొక్కటేసి కింద మూడో భాషలో ఏముంది చూడండి, బృహస్పతి అని ఉందట దాని పేరు. పట్నంకి ఎదురుగా ఉన్న చూడండి అపోస్తుడైన పౌలును బర్నబాయు ఈ సంగతి విని చూడండి ఏం చేసిరండి, దేవతలను మొక్కుకుంటే మేము దేవతలు ఏంది మీలాంటి మనుషులేమని మామూలు పిచ్చోళ్ళలాగా మారిపోయారండి. చెంపుకురు, బట్టలు చింపేసుకుంటే ఎవరు చింపేసుకుంటారు? మతి స్థిమితం లేని వాళ్ళు చింపేసుకుంటారు. ఇలాగ అన్నీ మంచిగానే ఉన్నాయి. మనం సైలెంట్గా ఉంటే మాత్రం మనల్ని దేవుళ్ళు చేస్తారు. దేవునికి రావాల్సిన మహిమ మనకు వచ్చేస్తుంది. అసలే వాడు మంచిగా వాక్యం చెప్పి ఏం చేస్తుండు, ఉపన్యాసం చేస్తుండగా ఏమైపోయింది, మెప్పు ఎవరికి వచ్చింది? ఏ రోజు చచ్చిపోయాడు ఆ సంగతి ఎవరికి తెలుసు? పౌలుకు బర్నబాకు బాగా తెలుసు. మెప్పు ఘనత ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. ఈ చేసిందంటే వాడిని లెమ్మని చెప్తే నా మాటల్లో కాదు, దేవుని మాటలు వింటుంది. ఆ మాటల వల్ల విశ్వాసం ఉందని గ్రహించి దేవుడే స్వస్థపరిచింది, నేనుగా స్వస్థపరిచింది. నాకేమి లేదు, దేవుని మాటలకు జస్ట్ నా స్వరం ఇచ్చిన చేసిన ఆయనే జస్ట్ మాట నన్ను వాడుకుంటూ ఒక సాధనంగా అందుకే నేను దేవుని అయిపోతానా? నేను మీలాంటి మనిషినే అని ఒక పిచ్చోళ్ళలాగా బట్టలు చింపేసుకున్నాను పౌలు గారు. బట్టలు చింపేసుకుండు. ఇలాగైతే ఆగరిగా ఏం చేసిండు, మతి సింతం లేని వాళ్ళనే బట్టలు చించుకొని పిచ్చి పిచ్చిగా చేస్తారు. వాళ్ళందరూ మంచిగా ఉన్న వాళ్ళ మధ్య పోయి బట్టలు చింపేసుకుని మీరు చింపేసుకొని ఏమంటుంది చూడు పాపం, అయ్యలారా చూడండి మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు, మేము కూడా చూడండి మీ ఎంత మంచి మాట, ఎంత బాగుంది చూడండి. మీకంటే మేము గొప్పలమన్నా. పాస్టర్ కూడా కొంతమంది ఏమంటారు, విశ్వాసులు వేరు మనం వేరు, మనం గొప్ప ఏమని గొప్ప మీరు గమనించండి, గొప్ప అంటుండు. వీళ్ళు ఏం చేయకున్నా సరే మేము ప్రత్యేకింపబడిన వారం, మేము ఇట్లా అబ్బాబ్బా రకరకాలుగా విశ్వాసం కూడా ఎలా వాడుకునే వాళ్ళు ఉన్నారు. అవసరాలు వాడుకొని అక్కడ పడేసేటట్టుగా ఉన్నది తెలుసా. మీరు గమనించండి ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మీ అయ్యలారా మీకు ఎలాంటి స్వభావం ఉందో, మీకు ఎలాంటి ఆకలి ఉందో, మీకు ఎలాంటి బాధ ఉందో, మీకు ఎలాంటి భావోద్రేకం ఉందో మేము అలాంటి వాళ్ళమే. సామాన్యమైన మనుషులు మీ లెక్కనే, మమ్మల్ని ఎందుకు దేవుళ్ళంగా చేస్తారు? అయ్యలారా ఏంది పని వద్దు అని చెప్తుండా. మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం మనుషులమే. మీరు ఎంత మంచి మాట చెప్తుంది చూడండి. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి ఆకాశమును, భూమిని, సముద్రమును
వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మేము మీకు సువార్త ప్రకటించడానికి వచ్చినాం తప్ప ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఒక ఆయనుడు. ఆయనే జీవం గలవాడు. ఆయన వైపు తిరగరమ్మని మేము ప్రకటిస్తుంటే మేము గొప్పలం ఎందుకైతాం? ఆయన పనివారం, ఆయన పరిచారకులం. మేము చేసింది మేము లేదు. భూమి ఆకాశమును కలిగించిన ఆయన ఒక ఆయనుండు. పవర్ఫుల్ దేవుడు ఒక ఆయనుండు. జీవం గల దేవుడు, భూమి మీద సమస్త జీవకోటికి ఆధారం మాట ద్వారా కలగజేసిన దేవుడు ఉన్నాడు. ఆయన వైపు తిరగాలని మేము వచ్చి సువార్త ప్రకటించడం తప్ప మేము దేవుళ్ళం కాదు. మీలాంటి స్వభావం కలిగిన వారమే మేము కూడా. ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? భూమి ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును కలగజేసిన జీవం గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటించడానికి వచ్చాం. మేం కాదు. ఇవన్నీ భూమిని కలగజేసింది ఎవరు? ఆకాశమును కలగజేసింది ఎవరు? ఆ సముద్రంలో ఉన్న చేపలను, చరచరములను అన్ని భూమి మీద ఉన్న జీవులను మాట ద్వారా కలగజేసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు ఆయన మీకు తెలియజేయడానికి మేము వచ్చాం. ఆయన వైపు తిరగాలని సువార్త ప్రకటిస్తున్నాం తప్ప ప్రకటించే క్రమములో దేవుడు మిమ్మలను విశ్వాసం గ్రహించి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచింది కూడా మేము కాదయ్యా బాబు. దేవుని వాక్యం మీకు స్వస్థపరిచింది. దేవుని వాక్యం మీకు ఆకలి తీరుస్తుంది. దేవుని వాక్యం మీకు దాహం తీరుస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని పోషిస్తుంది. భూమి పంట పండుతుందంటే దేవుని వాక్యే. తినే తిండి దేవుని వాక్కు, పీల్చే గాలి దేవుని వలనే ఇదంతా సమస్తం కలగజేసింది. మేమేందిరా నాయన మీలాంటి మనుషులమే. సింపుల్గా ఎలా తగ్గించుకుండు? దేవునికి ఎంత మహిమ తెచ్చిండు పౌరు గారు. ఏం చేయాలి? దేవునికి మహిమ తెచ్చేటట్టుగా మన బ్రతుకులు ఉండాలి తప్ప మనకు మహిమ తెచ్చేటట్టుగా ఉంటే ఏమైపోద్ది? కొంతమంది వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లల గురించి వాక్యం చెప్పుకుంటారు. దౌర్భాగ్యులు. ఎవరికి కావాలరా వాక్యం చెప్పురా నాయన? నా భార్య, నా పిల్లలు, నా ఒలిట ఇయ్యాయిగా. భార్య గురించి భర్త డబ్బు కొట్టాడు, భర్త గురించి భార్య డబ్బు, పిల్లల గురించి తల్లిదండ్రులు. ఎవరికి కావాలి మీ సువార్త? మీరు సువార్తలా? మీరేమైనా ఇచ్చేసిరా? లగ్జరీ అనుభవిస్తున్నారు, బాగా దేవుని పేరిట సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఏ కష్టం అనుభవిస్తున్నారు? మీరు రెక్కలు ముక్కలు అవుతున్నాయా? కష్టపడుతున్నారా? లేదు కదా. ఒంట్లో నుంచి చెమట సుక్క రాకుండా ఏసీ రూమ్లలో పెట్టుకొని ఉన్నారు. మీరు పరలోకం వెళ్తారు. మిమ్మల్ని వెంబడించే వారు గుడ్డివారు తోవ చూపిస్తే పోయి గుంటలోనే పడతారు. మీరు శరీర సంబంధమైన బోధ చేసినంతకాలం, ఇన్నంతకాలం ఇన్నోడు పోడు, వీళ్ళు చెప్పినోడు పోడు. ఏసీ రూములల్లా మంచిగా పెట్టేసి హాయిగా శరీర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు పెట్టుకుంటూ మనుషులను ఒకరినొకరు, అయ్యగారిని అమ్మగారు పొగుడు, అమ్మగారు అయ్యగారిని పొగుడు, వీళ్ళిద్దరి మనుషులు పొగుడు, విశ్వాసులు పొగుడు. అయిపోయి పొగడతలు ఏమంటారుగా, సన్నాసి రుద్దుకుంటే ఏమవుతుంది? బూడిదే. వీళ్ళిద్దరు వాళ్ళని పొగుడుకుంటూ పోయేది బూడిదలోకి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఏంటి పొగడతలు? ఏంటి మెప్పులు? దేవుని నుంచి వచ్చే మెప్పొద్దా? ఏదైనా శ్రేష్టమైన దేవుని నుంచే రావాలి. దేవుని పక్కకు పెట్టి మీరే పొగుడుకుంటున్నది, మీరు హెచ్చించుకోవడం ఏంటి? వీళ్ళు ఏమంటారు? దేవుని వైపు తిరగండి, మాకెందుకు? మంచిగా జరిగింది, పుట్టింది మొదలుకొని అలాగనే ఉండు లుస్త్రాలో పట్టణంలో.